బ్యాక్ టు లైవ్ షో. ప్రధాని మోడీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. అందరూ ముఖ్యమంత్రులతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలందరూ కూడా పాల్గొన్నారు. ప్రసంగ పాఠాల్లో రాష్ట్రానికి ఏమేం కావాలి, అలాగే ఏదైతే కేంద్రం ఎజెండా పెట్టిందో దానికి సంబంధించిన వీళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఏపీ సీఎం అయితే పొరుటి నుంచి పుట్టేడు కష్టాల్లాగా ఉంది ఏపీ పరిస్థితి, ఖచ్చితంగా కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే విభజన సమస్యలకు సంబంధించి తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారంలో కూడా కేంద్రం ముందడుగు వేయాలని చెప్పి ఆయన కోరుకుంటే, దాదాపుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలతో మేము సానుకూలంగానే ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారంలో కొంచెం కేంద్రం చొరవ తీసుకోవాలని అంశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడదాం. మనతో పాటు రుద్రరాజ్ పద్మరాజు గారు, ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మండలి చీఫ్ విప్ వారు పాల్గొంటున్నారు. అలాగే మన్నే గోవర్ధన్ గారు, టీఆర్ఎస్ ముఖ్య నేత, మల్లు రవి గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మరి కొద్దిసేపట్లో శ్రీనివాసులు గారు, రైల్వే కోడేరు ఎమ్మెల్యే మనతో జాయిన్ అవుతారు. రైట్, రవి గారు మీతో స్టార్ట్ చేద్దామా? తెలంగాణ సీఎం చెప్పిన అంశాలు అంటే పక్క రాష్ట్రాలతో బానే ఉన్నాం, ఇటు కర్ణాటకతో కానివ్వండి, మహారాష్ట్రతో కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్తో విద్యుత్ అంశాలకు సంబంధించి కానివ్వండి. అయితే ఆంధ్రప్రదేశ్తో సమస్యలు మరీ అంత పరిష్కరించుకోలేని స్థాయిలో ఉన్నాయా? కేంద్రం ఇన్వాల్వ్ అయితే తప్ప పరిష్కారం అమలు స్థాయిలో ఉన్నాయా, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం? అంటే ఇవాళ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఇవి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పక్కన ఉన్న రాష్ట్రాలు, అవి ఆ కొత్తలో ఏర్పడ్డప్పుడు ఏమన్నా చిన్న చిన్న సమస్యలున్నా అవి పరిష్కారం అయిపోయినాయి. కానీ ఇప్పుడు కొత్తగా విడిపోయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు విభజన చాలా పెద్ద సమస్యగా ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అక్కడ పాత బిల్డింగ్ లో పెట్టడానికి కానీ కొత్త బిల్డింగ్ కట్టడానికి కానీ దీన్ని మార్చడానికి కానీ సానుకూలంగా లేరనే విషయం అందరికీ అర్థమవుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్, అసెంబ్లీ అక్కడ మారుస్తున్నారని తెలిసింది. అదంతా అయిపోయినా కానీ ఇది మాత్రం ఇక్కడే ఉంచుతున్నారు. ఇక్కడ మరి న్యాయాధిపతులు దానికి ఆయన ఇంకొక మాట చెప్పారుగా, కేవలం హైకోర్టు విభజన అనేది కాదు, విభజన అంశాలకు సంబంధించి ఇంకా అనేకం ఉన్నాయి, అన్ని ఒకే ఇంట్రెస్ట్ తీసుకోవాలి తప్ప అనుకూల అంశాలని హైలైట్ చేయకూడదు అనే విషయం మొదటి నుంచి చెప్తున్నారు. అంటే కాలిరిగినోడికే కట్టుకట్టాల, ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారాల గురించి మాట్లాడాలి. ఇక్కడ జడ్జెస్, లాయర్స్ అంతా బజార్కు వచ్చారు. అంత మొత్తం న్యాయ వ్యవస్థలో ఎప్పుడు జరగనటువంటి ఒక ఇది వచ్చింది. మరి ఒక స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జంతర్ మంతర్ ఢిల్లీలో నేను నిరాహార దీక్ష చేస్తున్నాను, ధర్నా చేస్తున్నాను చెప్పాడు. అంటే అటువంటి పరిస్థితి రాకుండా నిన్న జరిగినటువంటి అంతర్రాష్ట్ర మీటింగ్ లో మాట్లాడుకోవటం మంచి పరిణామం. అది గవర్నర్కి చెప్తారా, లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి దీన్ని చేస్తారా? ఒకటి నీటికి సంబంధించి ఆ కృష్ణా నది మీద కానీ గోదావరి. ఒక నిమిషం మీరు రిలాక్స్ అవుతారా? రైట్, పద్మరాజు గారు, ముఖ్యంగా ఒకటి సాటి తెలుగు రాష్ట్రంతో ఉన్న సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి, మరి దాన్ని పరిష్కరించుకోవడంలో కేంద్రం చొరవ చూపాలని దాదాపుగా ఇద్దరు ముఖ్యమంత్రులు అదే అంశాన్ని ప్రస్తావిస్తే, సరే విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఏపీ సీఎం దాదాపుగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు. నేను కూడా ప్రసంగ పాటలో ఆ సందర్భం ఉంది. సరే కాంగ్రెస్ యూపీ ఎట్లా చేసిందో అని చెప్తూ సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందడుగు అంటే, ఇక్కడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అంశాలను వదిలిపెట్టి కేంద్రం పరిష్కరించుకోవాలని అడుగుతున్నట్టు అనిపించట్లేదా అవకాశం ఉన్న అంశాల్లో కూడా? అంటే నిన్న అంతర్రాష్ట్ర మండలికి సంబంధించినటువంటి సమావేశంలో ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొని వారి యొక్క వెర్షన్ అంతా కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ వారు ఎలా ఉందంటే ఇప్పటికీ కూడా మనకి అటు ఛత్తీస్గఢ్తో మనం విద్యుత్తును కొనుగోలు చేసుకుంటా ఉన్నాం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మహారాష్ట్రతో కానీ కర్ణాటకతో కానీ అటు సాగునీరు కానీ తాగునీటికి సంబంధించినటువంటి విషయాల్లో మేము సఖ్యతగా ఉన్నాం, వారితో ఎంఓఎస్ చేసుకున్నాం. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాల్లో ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది వ్యక్తం చేయటువంటి ఇక్కడ కూడా రాజకీయాన్ని కేంద్ర స్థాయికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎందుచేతంటే ఒక సమైక్య రాష్ట్రం ఇద్దరు కలిసి ఉండి తెలుగు వాళ్ళుగా మనం ఉన్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా కూలంకషంగా అనేక సందర్భాల్లో ఈ అశాస్త్రీయంగా జరిగినటువంటి దీనివల్ల మాకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ లోటు విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వసతుల విషయంలో కావచ్చు, విద్యా సంస్థల విషయంలో కావచ్చు. ఇప్పుడే మల్లు రవి గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, మన ఈ హైకోర్టు విషయంలో హైకోర్టు విభజనకు మేము వ్యతిరేకం ఏం కాదు, కానీ అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది
ఇంకా సరిగ్గా రాలేదు కాబట్టి దానికి ఒక హైకోర్టు భవనం అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ భవనంగా ఉండాలనేటువంటిది ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానితో పాటే మరి షెడ్యూల్ 9, 10 లో ఉన్నటువంటి సంస్థల విభజన కానీ సుప్రీంకోర్టు నుంచి ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చి దాని యొక్క విభాగం ఎలా చేయాలనేటువంటి దాని మీద కూడా డైరెక్షన్స్ ఇచ్చినాయి. ఇవి అన్నిటినీ కూడా ఏకమొత్తంలో కూర్చుని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గవర్నర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి గవర్నర్ గారు కానీ కేంద్రంతో జోక్యం చేసుకుంటే అవసరమైతే హోమ్ మినిస్టర్ గారు కూడా దాంట్లో చేసుకోవాల్సి వస్తే చేసుకోవాలి. సో ఇటువంటి అన్నిటినీ కూడా ఒక 1-to-1 ఒకదానికే కాకుండా ఇవన్నీ కూడా చేసేసుకుంటే బాగుందనేటువంటి. ఇంకొక అంశం ఏంటంటే సీఎం కేసీఆర్ వారు ఇచ్చిన ప్రసంగ పాఠంలో గవర్నర్ల పాత్ర గురించి, అంటే గవర్నర్ కి విచక్షణాధికారాలు వద్దు, అలాగే గవర్నర్ల ఎంపీలో రాష్ట్రాల పాత్ర ఉండాలి అనే అంశంతో ఏకీభిస్తున్నారా? ఏపీ కూడా ఏకీభించే అవకాశం ఉంటుంది? అంటే ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు అది జరుగుతున్న పరిణామాలు కూడా ఇప్పుడు మనం అటు అరుణాచల్ లో కానివ్వండి, ఉత్తరాఖండ్ లో కానివ్వండి, అంతకుముందు కర్ణాటకలో కానీ గవర్నర్ల పాత్ర ఏ రకంగా ఉంది, లేకపోతే ప్రభుత్వాలు కూలదోయడానికో లేకపోతే వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికో అట్లాంటి పాత్రలు అంటే ఏదైనా దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని సపోర్ట్ చేసే అవకాశం తీసుకున్నారంటారా? కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకే పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కనుక ఇక్కడ ఉన్నట్లయితే ఆ విధంగా జరుగుతుంటుంది. సాధారణంగా కాస్త కొంచెం వెసులుబాటు ఉంటుంది, పలానా వాళ్ళు కావాలనేటువంటి అడగడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఈ రోజు మరి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ అధికారం, ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే టీఆర్ఎస్ ఉంది. సో మాకు కావాల్సిన వాళ్ళు ఇవ్వాలి అంటే రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకి సానుకూలంగా ఉండడేమో అనేటువంటి భావన ఉండొచ్చు. సో ఇటువంటి విషయాల్లో కాస్త కేంద్రం ఎప్పుడు కూడా స్వార్థపూర్త ఆలోచనే చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు కనీసం కేంద్రాన్ని సపోర్ట్ చేసే విధంగా కేంద్రం చెప్పేటువంటి రీతిలో ఉండేటట్టుగా ఆ గవర్నర్ పెట్టుకుంటుంది తప్ప ఆ పార్టీకి సంబంధించి కానీ ఆ పార్టీ అలైస్ గా ఉన్న సంకీర్ణంలో భాగస్వామ్యులను కొంతమందిని పెట్టుకుంటుంది తప్ప ఈ పార్టీకి చెప్పిన వాడిని ఇవ్వటం అనేది సాధారణంగా జరగనటువంటి విషయం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ నీతి ప్రకారం కానీ దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారంగా కానీ ఆ గవర్నర్ అనేటువంటి వ్యక్తి చాలా జుడిషియస్ గా ఉండాలి, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉండాలి తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి విధంగా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఆ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇది చేయాలి తప్ప కేంద్రం మనకు ఒక ఉద్యోగం ఇచ్చింది కదని చెప్పి కేంద్రాన్ని వెంబడించుకుని వాళ్ళు చెప్పిందల్లా శ్రీనివాసులు గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాసులు గారు, ముఖ్యంగా ఏపీ సీఎం చెప్పిన విషయాల్లో విభజన సమస్యలకు సంబంధించి పరిష్కారం ఒకటి, సరే రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి కావాల్సిన అంశాలన్నీ మరొకసారి అందులో ఆయన పొందుపరిచారు. దాంతో పాటుగా ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెర మీదకి వచ్చిందనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం ఆదుకోవాలని నిన్న ముఖ్యమంత్రి మరోసారి విజ్ఞప్తి చేయడం ద్వారా ఏపీ సీఎం గారు ఆయన యొక్క ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎలక్షన్ టైంలో మొత్తం దాన్ని ఆయన ప్రచార ఆర్భాటం చేశారు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఆయన ఇక్కడ హామీల విషయంలో కానీ పక్క రాష్ట్రాల్లో సైదు విషయంలో కానీ ఎక్కడ ఆయన చూపలేదని కూడా అందరికీ తెలుసు. మొత్తం మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మేము అపోజిషన్గా వచ్చిన నుంచి కూడా రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, మీరు చాలా చాలా తెలివిగా మమ్మల్ని కూడా ఉపయోగించుకోండి, ప్రతిపక్షంగా మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఈవెన్ హౌస్ లో కానీ బయట కానీ అలాగన్నా మీరు ప్రతిపక్షాన్ని ఎక్కడే కానీ మీరు కనీసం ప్రతిపక్షాలు ఇచ్చిన మాటలు కానీ హౌస్ లో ఇచ్చిన అడ్వైస్ కానీ మీరు ఎక్కడ లేకుండా టోటల్ గా ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేసే పరిస్థితి మీరు మనం అన్ని హౌస్ లో చూస్తున్నాం. కాదు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య అంతర్గతంగా ఉండే విభేదాలు నిన్న అత్యున్నత వేదిక దాదాపు ముఖ్యమంత్రులందరూ, కేంద్ర మంత్రులు, ముఖ్యమైన శాసన సభ్యులు ఉన్న ప్రధాన నేతృత్వంలో జరిగిన భేటీలో మొత్తం అంశాలన్నీ ఒకసారి రీఇటరేట్ చేయడం ద్వారా అన్ని రాష్ట్రాలకి ఈ అంశాలను చెప్పినట్టు అవ్వలేదా? సో ప్రయత్నం చేయట్లేదనే విమర్శ చేయడంలో ఇంకా అర్థం ఉందా? కానీ ఆ ప్రయత్నం అనేది ఎక్కడ అంత అనిపించడం లేదు. ప్రయత్నం అనేది కేవలం ఎప్పుడన్నా పార్లమెంటు స్టార్ట్ అయ్యేటప్పుడు లేదంటే అసెంబ్లీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ విధంగానే పోతున్నారు. కానీ నిజంగా మీరు కేసీఆర్ ఎందుకు మీరు కూర్చొని మాట్లాడుకోవడం లేదు? పక్క రాష్ట్రాలతో ఈ రోజు మీరు చెప్పినట్టు వేరే రాష్ట్రాలు వచ్చి తెలంగాణతో మాట్లాడారు కదా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధించిన వాళ్ళు ఏదైతే మనకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ కానీ అదేవిధంగా నీకు అనేక మంత్రులతో మీరు ఎందుకు విభజన అంశాలు, అదేవిధంగా రాజ్యాంగం మనకు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ అంశాలు చాలా అంశాలు ఉన్నాయి కదా. ఈ రోజు ఉద్యోగ సంబంధించిన ఉద్యోగుల విషయంలో కానీ
ఎక్కడ కానీ ఒక పారదర్శకంగా మీరు ఎక్కడ కానీ దానిపైన నడుచుకోలేదు కదా. కేవలం ఎప్పుడైతే అంగు ఆర్భాటాలతో పార్లమెంట్ సమావేశం జరిగేటప్పుడు, అదేవిధంగా హౌస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశం జరిగేటప్పుడు అప్పుడు మాత్రం మీరు యాక్ట్ చేస్తారు. నిన్న జరిగిన మంచి వేదిక, చాలా మంచి వేదిక. ఎందుకంటే ప్రధానమంత్రి నేతృత్వంలో చాలా అన్ని పార్టీలు ఉంటాయి. దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, అన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది ఇంటెలెక్చువల్స్ అంతా పార్టిసిపేట్ చేసినారు. సో అక్కడ మీ యొక్క ఎజెండా పార్టీకి మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అనేక అంశాలు ఈరోజు మనం చాలా వెనకబడి ఉన్నాం. అంటే కొన్ని విభజన అంశంలో చాలా వరకు మొదటిగా ఈ విషయం మాట్లాడే ముందు కూడా మనకు ఏదైతే విభజన అంశంలో మేము చాలా సార్లు ఫైట్ చేసాం. రాష్ట్రం విడిపోతే చాలా ఇబ్బంది పడిపోతుంది, చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది, అన్ని రంగాల్లో మనం విఫలం అయిపోతాం, చాలా ఏదైనా. సో అది ఆ సెంటిమెంట్ గా అన్ని రకాలుగా అది విడిపోయింది. దాని గురించి మనం పక్కన పెడితే ఇప్పుడైనా కనీసం మనం ఎక్కడైనా ఒక స్పష్టత. ప్రభుత్వంలో కానివ్వండి, మంత్రులు కానివ్వండి, నాయకులు వైసీపీ ఏ పాలసీ తీసుకున్నా లేకపోతే ఏ అభివృద్ధి ప్రణాళిక తీసుకున్నా దానికి అడ్డుపోలు వేస్తారు, వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. మేము జస్ట్ ఇంతకుముందు మీకు విషయం చెప్పిన, ప్రతిపక్ష పార్టీ మేము చాలా నిర్మాతం పాత్ర మేము పోషిస్తున్నాం. మీరు ఎగ్జాంపుల్ మీరు చాలా హౌస్ లో రెండు హౌస్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం. కానీ మీరు ఇందాక చెప్పారు ఎక్కడ కానీ మేము మాకు సహకరించలేదంటే మా అడ్వైజ్ తీసుకోలేదు మీరు. మా అడ్వైజ్ గానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కొన్ని సూచనలు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్నప్పుడు ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, ఈ అసెంబ్లీతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడ మీరు ప్రాధాన్యత కల్పించలేదు. ఎక్కడ ఫండింగ్ విషయంలో కానీ ప్రాధాన్యత మీరు ఒక జన్మభూమి కమిటీ వేసి రాజ్యాంగ బద్దన కమిటీ వేసి ఆ కమిటీని టోటల్ గా బుల్డేజ్ చేస్తారు. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థను ఏదైతే స్థానిక శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లోకల్ బాడీ సంబంధించిన అందరూ కూడా బుల్డేజ్ చేసే పరిస్థితున్నారు. కాబట్టి మీరు ఎక్కడ కానీ ఒక పారదర్శకత పోలేదు. ఇంకా నిన్నగా మనకు జరిగిన ఏదైతే మనైతే వాటర్ విషయం కృష్ణా సంబంధించింది కానీ అదేవిధంగా మనకు గోదావరి విషయంలో కానీ ఆ వాటిలో టోటల్ గా తెలంగాణ వాళ్ళ రాష్ట్రానికి చేసుకుంటున్నారు. కానీ మన రాష్ట్రానికి సంబంధించిన మేము దీక్షగా చేసాం. కర్నూలులో దీక్షగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాటర్ కోసం, ఎందుకంటే వాటర్ యుద్ధాలు జరుగుతున్న ముందే చెప్పాం, దీన్ని మీరు కూర్చొని మాట్లాడుకొని చెప్తే వాళ్ళు నీళ్ళు లిఫ్ట్ చేసుకొని పోతాను మీరు చూస్తూ గమ్మున్నారు. కనీసం దాని గురించి మాట్లాడలేదు. కేవలం మీ భయం మీకు సంబంధించిన మీకు ఏదైతే ఉన్నా మీకు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఎక్కడ బయటకు వస్తాయో ఎక్కడ ఏదవుతారో దానికోసం మీరు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రజల కోసం మీరు ఎక్కడ లేదు. కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాణహిత రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, దిండి ప్రాజెక్టు సంబంధించినటువంటి కొన్ని అక్కడ సమస్యలు ఉన్నాయి. దాంట్లో అలొకేషన్స్ లేవు అనేటువంటి కానీ డిపిఆర్ కానీ సరైనటువంటి లేకుండా మీరు ప్రారంభించారు. దీనివల్ల నష్టం వస్తుంది అనేటువంటి ఏపీతో తగాదాలు కేంద్రమే పరిష్కరించాలని తెలంగాణ సీఎం అంటారు. విభజన సమస్యలు పక్క రాష్ట్రంతో ఉన్న అంశాలు పరిష్కరించాలని ఏపీ సీఎం అంటారు. సో ఇదే పద్మరాజు గారిని అడిగినట్టే ఏపీ సీఎం తెలంగాణ సీఎం కూర్చునే ప్రయత్నమే చేయకుండా కేంద్రాన్ని పరిష్కరించమండంలో అర్థం ఎంతవరకు ఉంది? ఇద్దరు చెప్పిందంటే తప్పేం కాదు. ఇక్కడ ఇద్దరు కూర్చొని సమస్యలు పరిష్కరించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పక్క రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకుని ఎంఓఏలు కుదుర్చుకున్నప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడానికి అంత ప్రాక్టికల్ గా ఇబ్బంది ఏం కనిపించట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కూర్చొని మాట్లాడుకుందాం, మీ పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడాలి, అక్కడ ప్రజలు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కూర్చొని మాట్లాడదాం అంటే ఇక్కడ కూడా రాని సందర్భం కూడా ఉంది. ముఖ్యమంత్రి ఇప్పుడు మంచి సమావేశంలో ఇట్లాంటి ప్రస్తావన చేయడం మంచి పరిణామం. ఎందుకంటే మనం అందరం స్వాగతించాలి. అందరు ముఖ్యమంత్రుల సందర్భంలో కేంద్ర పాత్ర, కేంద్రం రాష్ట్రాల పాత్ర, ఇద్దరు మధ్యల సమన్వయాలు అన్ని గురించి డిస్కస్ వచ్చినప్పుడు మా తెలంగాణ రాష్ట్రం కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్కన మహారాష్ట్ర, కేంద్ర కర్ణాటక తోటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 152 మీటర్లు 140 చేసి ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుని గొడవలు పెట్టుకోకుండా వాటర్ తీసుకొచ్చుకోవాలి. అలాగే కర్ణాటక కొంచెం 2 టీమ్స్ వాటర్ కావాలంటే 1 టీమ్స్ వాటర్ కూడా వెళ్ళింది. అట్లాంటి సమస్యలు పక్కన ఛత్తీస్గఢ్ కరెంటు కూడా ఒప్పందం జరగడం జరిగింది. ఇలాంటి సమస్యలను పరిగణిస్తున్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ కొంచెం ఇంకా కక్షపూరిత వ్యవహరిస్తుంది. దీన్ని మీరే పెద్దన్న పాత్ర ఊహించాలి. ఒక సామరస్య వాతావరణంలో మీరు ఒక చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. దాన్ని మనం ఆకరణ, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం, హైకోర్టు విభజన అక్కడ కేంద్ర న్యాయ శాఖ మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి మహారాష్ట్రతో కానీ కర్ణాటకతో కానీ ఛత్తీస్గఢ్ తో కానీ రాజకీయంగా ఎటువంటి సంబంధాలు ఉండవు కాబట్టి, రాజకీయంగా లేకపోతే ఎమోషనల్ గా సెంటిమెంట్ గా యాక్ట్ చేయాల్సిన వ్యవహారం లేదు కాబట్టి వాటితో బాగానే ఉన్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ అంశాల వల్ల అక్కడ
అక్కడ ప్రభుత్వాలు అక్కడ స్టేట్లు స్పందించిన మేము ఇచ్చిన అడిగడానికి వాళ్ళు స్పందించి దానికి ఎగ్రీ అయినాయి కాబట్టి ఎలాంటి గొడవలు లేవు. ఇక్కడ లేదు కదా, ఇక్కడ అట్లా ఆంధ్రప్రదేశ్ అవతరం లేదు. ఇప్పుడు గోదావరిలో ప్రాజెక్టు కట్టుకుంటాం, దాన్ని అడ్డం పెడతారు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతగలదానికి దానికి అడ్డం పెడతారు. డిపిఆర్ లేదని చెప్పేసి మాకు కేటాయించిన వాటర్ని మేము కట్టుకుంటామని చెప్పడానికి మీ వాటర్ ఎక్స్ట్రా ఆటను ఒక చుక్క కూడా వాడుకోవాలి. కాంగ్రెస్ నాయకులు కూడా అడిగారు డిపిఆర్లు బయట పెట్టాలని, వాళ్ళు సిఎస్ కూడా లేఖ రాస్తారు. ఇక్కడ రాష్ట్రాలు ఇక్కడ అడగడం, కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలు అడిగితే మీ డిపిఆర్ చెప్తాం, దాని గురించి కాదు. పక్క రాష్ట్రానికి మా ఇంటర్నల్ ప్రాజెక్టులు సంబంధం లేదని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ ప్రతిపక్షాలు అడగడం, లేదా మేధావులు అడగడం, లేకపోతే టీజేసీ అడగడం మీకు కాదనట్లేదు, అది అడగడం సమాధానం చెప్తాం. కానీ పక్క రాష్ట్రాల్లో మాకు ఇంటర్నల్ గా మాకు ఇచ్చిన టీఎంసీల వాటర్ని వాడుకోవడానికి మాకు నచ్చిన అంటే మాకు ఎక్కడైతే వెసులుబాటు ఎక్కడైతే ప్రాజెక్టు కడితే ఎక్కువ నీరు అందించగలం, తెలంగాణ రైతాన్ని ఆకుపచ్చ తెలంగాణ లేకపోతే 100 కోటి ఎకరాలు నీరు అందించాలని ఒక ఉద్దేశంతో ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం. మా ఇంటర్నల్ ఉన్నప్పుడు పక్క రాష్ట్రం డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆఫీస్ చెప్పొద్దు మా కోరిక. ఇంకోటి హైకోర్టు విషయం, జడ్జెస్ గురించి చెప్తున్నాం. 250 మంది జడ్జెస్ ఉంటే తెలంగాణలో మొత్తం 95 మంది జడ్జెస్ తెలంగాణ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి 250 95 మంది తెలంగాణ జడ్జెస్ ఉంటే దానిలో 58 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జడ్జెస్ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వివేక్ జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న జడ్జెస్ కూడా కోరడం జరిగింది. అలాగే అడ్వకేట్స్ కూడా హైకోర్టు అక్కడ సదానంద గౌడ గారు మేము ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవు, విభజన వివాదాలు లేవని చెప్పట్ల, కానీ పరిష్కరించుకునే ప్రయత్నం ఇక్కడ కాకుండా కేంద్రం ముందు పెట్టాల్సిన అవసరం ప్రతిసారి ఎంతవరకు ఉంది? నేనేమంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఆడ మేము రెడీ ఉన్నాం, మీ దాని కూడా హైకోర్టు కావాల్సిన బడ్జెట్ కేటాయించింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సహకరించట్లేదు, మౌలిక సదుపాయాలు కల్పేట్లో బిల్డింగ్ కల్పేట్లో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు మేము చెప్పట్లేదు, కనీసం ఇప్పుడు ఎవరో కట్టుకుంటాం ఈ టైం పడుతుందని చెప్పి ఒక్కరోజు స్పందించలేదు. దాని సేపు 9-10 షెడ్యూల్ 9-10 అడ్డం పెట్టేసి నిజంగా కూడా అన్ని ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, అన్ని సమస్యలు పరిష్కారం మేము కోరుకుంటున్నాం, వాళ్ళు కోరుకుంటున్నాం. ఉన్నప్పుడు ఒకసారి పెద్ద ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడిన పరిస్థితి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మేము కోరుకునేది అంటే అక్కడ ఒక మోడీ గారు లేదా ఒక కమిటీ వేసి ఇద్దరిని కూర్చోబెట్టి అన్ని సమస్యలు, ఇప్పుడు ఒక మాకు తెలంగాణకు అనుకూల సమస్యలు కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం ఇబ్బందులు ఉండే మాట వాస్తవమే. అక్కడ ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారు సహకరించలేదనేటువంటి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు, ఇది అసత్యం, ఈ విషయం మాత్రం కూడా నిజం లేదనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తెలుగువారు. మనకు సామెత గుర్తు వస్తూ ఉంటుంది, పొరిగింటి పుల్లకూర రుచి. అంటే పక్క రాష్ట్రాలు చేసేటువంటి చాలా చాలా చక్కగా ఉంటాయి, అన్ని బాగా ఉంటాయి, కానీ ఒక తెలుగు వారిగా మన అందరం కలిసి నిన్న మన రాజకీయాల సంబంధాలు ఏముండవు కదా, ఈ పార్టీలు అక్కడ లేవు కాబట్టి పొలిటికల్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఒక ఇష్యూ అప్పుడు మహారాష్ట్రతో చేసుకునేటువంటి అగ్రిమెంట్లు కానీ వాళ్ళు మనకన్నా మనల్ని తగ్గించి చేసినప్పటికీ కూడా అది చాలా తీయగా ఉంటుంది. అలాగే కర్ణాటక విషయంలో కూడా అలాగే ఉంటుంది. కానీ ఘర్కా మురిగి దాల్ బరాబర్ అన్నట్టుగా మనం ఏంటంటే మన ఇంట్లో మన ఇదివరలో కలుస్తున్నటువంటి వాళ్ళం మనకి ఏంటంటే బాగా చప్పగా ఉంటుంది. మనం ఏంటంటే అది కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకా ద్వేషాన్ని రగిలించడం ద్వారా రాజకీయంగా మరింతగా ముందుకు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా కనిపిస్తుంది. కానీ దీంట్లో వాస్తవాలు లేకుండా ఏదో విధంగా, బికాజ్ ఇటువంటి ఇష్యూస్ లో ఇటువంటి ఒక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి గవర్నర్ హ్యాస్ టు ప్లే పివోటల్ రోల్. ఆయన కూర్చోబెట్టి సమస్యలు ప్రతి ఇష్యూని కూడా ప్రధాని దగ్గరకు అది డిస్కషన్ ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మనం ఏం చేయాలనేటువంటి. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్ర విభజన ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినప్పుడు ఇక్కడ విషయాలు బాగా తెలుసున్నప్పుడు ఆయన కూర్చోబెట్టి వీలైనంత వరకు చేయాలి. ఆయన చేయలేనటువంటి పరిస్థితుల్లో కేంద్రంతో వెళ్ళాలి తప్ప ప్రతి విషయాన్ని కేంద్రంలో తీసుకెళ్ళి తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చకోండి సార్. బ్యాక్ టు లైవ్ షో. రవి గారు, ఇందాక మీరు బ్రేక్ తీసుకున్నారు, సో ఆ అంశాలు మాట్లాడితే ముఖ్యంగా ఏకపక్షంగా కేంద్ర బలగాల్ని రాష్ట్రంలో మోహరించొద్దని ఏపీ సీఎం అంటే సరిహద్దుల దగ్గర బలగాలు ఉండాల్సిందే అని తెలంగాణ సీఎం కోరారు. సో ఇక్కడ కూడా క్లియర్ గా ఒక విభజన కనిపిస్తుందా అభిప్రాయాల్లో కూడా బలగాల్లో? అంటే ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భానికి అనుగుణంగా ఇద్దరు మాట్లాడినట్టున్నారు. అంటే అసలు ఇప్పుడు కేంద్రం బలగాలు రాష్ట్రంలో ఆ సందర్భం అంటే దేని దృష్టిలో పెట్టి చెప్తున్నారు? జనరల్ గా ఒక రాష్ట్రంలో ఏదైనా శాంతి భద్రత సమస్య వస్తే ఆ ముఖ్యమంత్రి అడిగితే పంపిస్తారు, పారామిలిటరీ వస్తూ ఉంటారు, పారామిలిటరీ కానీ ఏదైనా ఇక్కడ పంపిస్తారు. అది కాకుండా సుమోటో కూడా అప్పుడు పంపించచ్చు. ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు విపరీతంగా దెబ్బతిన పరిస్థితుల్లో మీరు వాళ్ళని అడగలేదనేటటువంటి మాట ఆపి ఒక కేంద్ర ప్రభుత్వంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు అది ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో పంపించాలి. అంతే తప్ప ఇందులో ఎక్కడ రాష్ట్రాల మధ్య సమస్యలు లేకపోతే శాంతి భద్రతల అవసరం కేంద్ర బలగాల అవసరం ఉండకపోవచ్చా? ముఖ్యమంత్రి చెప్పే అభిప్రాయాలు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి
తెలంగాణ ఆంధ్ర నీటి కొరకు పోరాటం జరుగుతుంది. అటు పక్క నుంచి ఆంధ్ర, ఇటు పక్క నుంచి తెలంగాణ కృష్ణా వాటర్ దగ్గర కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పోలీసు ఈ పోలీసే అటువంటి పరిస్థితుల్లో కేంద్ర బలగాలంటే వాడు అటు ఇటు కూడా పక్కకు పంపించి కొట్లాట ఎవరేంటి తెలియదు న్యూట్రల్ ఎవరన్నా సమస్య మరి అటువంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా పక్కన మా పోలీసు సరిపోద్దని పంపొద్దని, వీళ్ళేమో పంపాలని ఈ రకమైనటువంటి ఆలోచన జరుగుతున్నా ఇది పెద్ద పారామిలిటరీ గాని మిలిటరీ గాని దీన్ని పంపకంలో వచ్చే సమస్యగా కాకుండా రాష్ట్రాలు కేంద్రంతో మాట్లాడటం, కేంద్రం రాష్ట్రాల్లో ఉన్న శాంతి భద్రత గవర్నర్ పాత్రని పరిమితం చేయాలని అర్థమా? విచక్షణాధికారాలు వద్దు, లేకపోతే గవర్నర్ ఎంపికలో రాష్ట్రాలకు కూడా పాత్ర ఉండాలి అనేది, అంటే అది కేంద్రం పెట్టిన సిఫార్సును సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టున్నారు తెలంగాణ సీఎం. గవర్నర్లు ఏ రకంగా ప్రవర్తించాలనేటటువంటి దిశానిర్దేశం లేకపోవటం వల్ల గవర్నర్ చేయలేదు. ఆ గవర్నర్ ఎక్స్ట్రా చేశాడు అంతే తప్ప రాజ్యాంగంలో గవర్నర్ విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయో క్లియర్ గా. కానీ మన సుప్రీంకోర్టు మొత్తం అందరూ గుర్తు చేయాల్సి వచ్చింది రాజ్యాంగాన్ని. అది ఇప్పుడు మీరు గుర్తు చేయకుండానే ఇచ్చేది ఇంకేదైనా ఉంటుందా? ఉన్న వాటిని అమలు చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం చేయాలనేది ఉంది. చేయకపోతే గుర్తు చేయాల. నిన్న సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఉన్నటువంటి ఈ రాజ్యాంగ హక్కులు వాడండి. ఎక్స్ట్రా రాజ్యాంగం చెప్తే మొత్తం ఉన్న ప్రభుత్వాలు పోయిన ప్రభుత్వాలను మళ్ళీ రెస్టోర్ చేశారు. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు అక్కడ హోమ్ మినిస్టర్ గవర్నర్స్ కి డైరెక్షన్ విచక్షణాధికారాలు లేకపోవడం మంచిది. మీరు రాజ్యాంగ పరంగా వాళ్ళకి విశిక్షణ అధికారాలు ఎక్కడ ఉండాలో ఎక్కడ కూడా స్పష్టంగా ఉంది. విశిక్షణ అధికారాలు ఎప్పుడు కూడా ఆ కేబినెట్ ఇచ్చినటువంటి ఆ అడ్వైజ్ ప్రకారమే వాళ్ళు పనిచేయాలి. ఇక్కడ గవర్నర్ గాని అక్కడ ప్రెసిడెంట్ గాని ఎక్కడైనా ఇక్కడ మన రాష్ట్రం లాంటి మన రాష్ట్రంలో 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఒకటే గవర్నర్ ఉన్నారు. ఈయనకు కొన్ని విశిక్షణ అధికారాలు ఇచ్చారు. అది కూడా లిమిటెడ్ టైంలో, అంతకంటే ఎక్కువ వాడటానికి లేదు. గవర్నర్ ఎప్పుడు కూడా ఈ కేబినెట్ సలహాతోనే పనిచేయాలి. 2 అంశాలు బలగాలకు సంబంధించి, 2 గవర్నర్ అధికారాలకు సంబంధించి. ఇప్పుడు బలగాల అంశాలు ఏంటంటే మనకు ఆర్టికల్స్ లో మనకు 354 కానీ 356 కానీ 360 కానీ ఆర్టికల్ చాలా క్లియర్ గా ఒక్కొక్క ఆర్టికల్ ఒక విధంగా చెప్తుంటే రాష్ట్రాల్లో ఎప్పుడున్నా గొడవలు జరిగినప్పుడు, రాష్ట్ర సరిహద్దులు ఎదిగినప్పుడు కేంద్ర బలగాలను పంపించే ఒకటి ఉంటుంది. ఇన్ కేస్ ఎప్పుడన్నా కంట్రీస్ కి ఇదైనప్పుడు అక్కడ టోటల్ గా చేసిన పరిస్థితి సైన్యాలు అక్కడ చేసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడైతే అంత సిచ్యువేషన్ అయితే లేదు. కానీ కాకపోతే మేము మొదటి నుంచి ఏదైతే మేము అనుమానం వ్యక్తం చేస్తున్నామో మా పార్టీ సంబంధించి రాష్ట్ర ప్రజల కోసము నీటి సమస్యల వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి, భవిష్యత్తులో కూడా నీటి యుద్ధాలు జరుగుతాయి అని కూడా చెప్తానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సంబంధించిన పార్టీ అది ఏకమై చెప్తాంది. అన్ని పార్టీలు కూడా మాతో కూడా కలిసి ఉభయ వామపక్షాలు. సో ఇక్కడ ఉదాహరణకు మీకు ఏది కృష్ణా దగ్గర కానీ శ్రీశైలం పరిష్కారం చెప్పాలిగా మేము చెప్తానన్నాం. ఇవి మీరు కూర్చొని మీరు మాట్లాడండి. మనం క్లియర్ గా ఎన్ని విషయాలు ఎన్నిసార్లు మేము ప్రెస్ లో చెప్పినాము. గవర్నర్కి అయితే మేము పదే ఎన్నోసార్లు మేము మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేశారు. మేము ఎమ్మెల్యేలతో ఎంపీలంతా కూడా. అదే కేంద్ర మంత్రి ఉమాభారతి గారు చెప్పాం, ప్రధానమంత్రి గారికి చెప్పాం. బట్ ఎక్కడ కదా కొద్దిగా స్లోగా ఉంది. కానీ ఇక్కడ గవర్నర్ అయితే ఎక్కడ ఎదగలేదు. సో అటువంటి ఏదైతే అంతర్రాష్ట్ర సంబంధించిన సమస్యలు బలగాలు పంపించిన దానిపైన అక్కడ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అక్కడ పంపించే పరిస్థితి ఉన్నది. రెండోది గవర్నర్ సంబంధించింది. గవర్నర్ ఏంటంటే ఎక్కడన్నా రాష్ట్రంలో కొన్ని సంబంధించిన సమస్యలు లేవనెత్తినప్పుడు అతను ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం ఉంది. బట్ ఈ పరిస్థితి ఏంటంటే ఇక్కడ అది లేదు. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా ఆయన ఇంటర్ఫీరెన్స్ అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక రాక్షస పాలన నడుస్తా ఉంది. అంటే ఎక్కడ ఏ సందర్భం తీసుకున్నా అటే వెళ్తున్నారు. నేను వాస్తవాలు చెప్తాను. ఎందుకంటే వాస్తవాలు ఎందుకంటే ఈ రోజు మీరు ఎక్కడన్నా మీకు ఒక స్కీమ్ తీసుకోండి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకోండి, ప్రజలకు అవసరాలు తీసుకుని ఏదైనా డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకో విషయం డెవలప్మెంట్ కానీ కేవలం పేపర్ పైన జరుగుతున్నాయి హామీలు ఎక్కడ రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో ఎక్కడ ప్రజలకు అందటం లేదు. పైగా ఇంకేంటంటే శాసనసభ్యులు కానీ అదేవిధంగా పార్లమెంట్స్ అదే లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి అక్కడే కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ వ్యాలిడ్ కానీ వాళ్ళకున్న ఇది కానీ
కంప్లీట్ ఈ టోటల్ రాజ్యాంగంలో మనకి ఏదైతే పొందుపరిచారో టోటల్ గా బుల్డోజ్ చేయబోయే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి మేము గవర్నర్ రిప్రజెంట్ చేశాం. గవర్నర్ ఎక్కడ ఇంటర్ఫియర్ అయినాడు? గవర్నర్ ఎక్కడ పట్టించుకున్నాడు? మేము గవర్నర్ ఒకరిని మీకు అక్కడ ఏదైతే రాజ్యాంగంలో ఉన్న మీకు సెక్యూర్ చేయాల్సిన ప్రొటెక్ట్ చేయాల్సిన మీరు రక్షణ చేయాల్సిన బాధ్యత గవర్నర్ ఎక్కడ? గవర్నర్ జస్ట్ ఓన్లీ కాబట్టి అది ఎక్కడ అందువల్ల గవర్నర్ ఉండగా వేస్ట్ అనిపిస్తుంది మాకైతే. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడడంలో అదేం కొత్త ఏం అంటే fact మేము మాట్లాడేది fact. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందాపన నిందలు వేయటమే అది ఆలవాయితీగా ఈ మధ్యకాలంలో చూసాం. మేము మాట్లాడేటప్పుడు మాత్రం నిర్మాణాత్మకమైనటువంటి సహకారం సూచనలు ఇస్తే దానికి సకారాత్మకమైనటువంటి సూచనలు అయితే ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి కాదు, ఎక్స్పీరియన్స్ లేనటువంటి ముఖ్యమంత్రి కాదు, ఇక్కడ అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. దీనిని అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భాగాలు పట్టుకున్న ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆచితూచి ప్రతి విషయాన్ని కూడా దాన్ని కూలంకషంగా ఇబ్బంది పడడానికి కూడా అర్థం ఉందంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దాదాపు ఏ సందర్భం వచ్చినా వైసీపీ అడ్డుకుంటోంది, ప్రతిపక్షం అంటే వారు చేసేటువంటి పనులు అలా ఉన్నాయనేటువంటిది. ఇప్పుడు ఒక చోట ఇప్పుడు పడిసీమ గట్ట కడితే అడ్డంగా వచ్చారు, రాజధాని విషయంలో ప్రతి విషయాన్ని కూడా మరి దాని ఏదో విధంగా ప్రజలని తప్పుదారి పట్టించే విధంగా చేస్తారు. కాబట్టి చూసిన తర్వాత వీళ్ళు నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వరనేటువంటి ఒక కంక్లూషన్ వచ్చిన తర్వాత రాజధాని ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి రాజధాని నిర్మాణానికి సహకరించాలని నేను మరోసారి ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికీ అన్ని కలిపి 3,000 కోట్లు ఇవ్వలేదు. దాదాపు మీరు అక్కడ 1,00,000 కోట్ల పైన అవినీతి జరుగుతుందని పుస్తకాలు వేసి ఢిల్లీలో అంతా బిజినెస్ జరుగుతుంది, ఒక వ్యాపారం జరుగుతుంది, ఒక విషయం అమరావతిలో ఒక వ్యాపారం. అప్పుడు వైఎస్ఆర్సీపీ అనేప్పుడు రాజధానికి మేము వ్యతిరేకం కాదు మేము క్లియర్ గా రాజధానికి అక్కడ జరిగితే అక్కడైతే అన్యాయాలు అక్రమాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాం, దాన్ని మేము ఎత్తి చూపిస్తున్నాం తప్ప రాజధాని ఎప్పుడు వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తున్నాం. చేపట్టే నిర్మాణంలో మీరు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది పేరు ప్రసిద్ధిగాంచిన బిల్డర్స్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, రకరకాలు ఉన్నారు. మీరు తీసుకుని ఎక్కడ చెప్పారు కాబట్టి అంటే హౌ దే ఎగ్జాగరేట్ ది ఇష్యూస్ అనేటువంటిది, హౌ దే మ్యాగ్నిఫై ది ఇష్యూస్ అనేటువంటి దానికి ఒక సైట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఈ మధ్యకాలంలో వారు వేసినటువంటి 1,43,45,539 కోట్లని ఏదో జరిగిపోయింది అనేటువంటిది, 1,00,000 కోట్లు రాజధానిలో జరిగిపోయింది, ఇవన్నీ ఊహాత్మకమైనటువంటి చర్యల భాగంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో చేయడం ద్వారా దానికి 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దాంట్లో 1,400 కోట్లు అని చెప్పి చేయడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అసలు ఏమిటి నిజాయితీ కోల్పోతున్నారు. మీరు నిజంగా అక్కడ 50 కోట్లు జరిగిందనో 40 కోట్లు జరిగిందంటే ఎక్కడైనా జరిగిందేమో చూద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అసలు దానికి అయ్యరికి వచ్చే ప్రజలు చాలా కీన్ అబ్జర్వ్ అంటే మీరు చెప్పేటువంటిది దానికి చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉందో. అదేవిధంగా పట్టుసీమలు ఉండదు. పట్టుసీమలో మీరు ఏంటంటే పట్టుసీమలో మీరు చూపించిన మీరు బడ్జెట్ ఎంత, మీరు మళ్ళీ ఎక్సైజ్ చేసింది ఎంత, అది కదా మీరు క్లియర్ కట్ గా మేము డిస్కవరీ సెర్చ్ చేసే ఇన్వెస్ట్ చేసే మాకు సంబంధించిన బలగాల అంశాన్ని ఏదైనా ప్రతి ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు సూచించిన అవకాశం ఏమన్నా కనిపిస్తోందా? రెండోది గవర్నర్ అంశాన్ని కూడా ఎందుకు అంత కీన్ గా హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు బలగాల విషయంలోకి వచ్చేసి అంతర్రాష్ట్రంలో ఉన్న చిన్న ఇబ్బందుల వల్ల, పక్క రాష్ట్రంలో ఇబ్బందుల వల్ల మన ఎగ్జాంపుల్ మన సాగర్ లో జరిగిన విషయం ఉంది. వాటర్ అంతవరకు సమస్యను తీసుకెళ్తుంది కూడా మనమే కదా. మరి అంతవరకు ఇప్పుడు వచ్చి కొట్లాడడం అని చెప్పి కాదు, ముందు అన్ని రాష్ట్రాలకు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని రాష్ట్రాలకు బలగాలను అక్కడ కేటాయిస్తే ఇప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు, శాంతి భద్రతలు కలిసినప్పుడు ఇమీడియట్ స్పందిస్తుంది. ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలకు మరీ ఎక్కువ కాకుండా ఉండడానికి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక సూచన మాత్రం ఇది. దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రాల్లో, లేదా 2 రాష్ట్రాలు కొట్టుకుంటాను కాదు, ఒక ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. దేనికోటి నిజంగా కూడా గవర్నర్ పాత్ర ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్ చూసినాం. మన ఉత్తరాఖండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ,
సందర్భాలలో అనవసరంగా గవర్నర్ ఎక్కువ పాత్ర పోషించి దానివల్ల ఇబ్బంది జరిగి అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా తలనొప్పులు తయారు చేసిన ఇప్పుడు అట్లాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటాయని ముందే ప్రమాదం అట్లాంటి అసెస్ చేస్తున్నారా? ఇక్కడ మనకేదో అవుతుందని కాదు, అట్లాంటి గవర్నర్ జనరల్ గా ఓవరాల్ గా మాట్లాడి అలాంటిది కొంచెం తగ్గించాలని చెప్పి మా ముఖ్యమంత్రి సూచన చేయడం అయిపోయిందా? రైట్. ఇప్పుడు ఈ గవర్నర్ వ్యవస్థ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అటు ఉత్తరాఖండ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన గవర్నర్ ఇద్దరు కూడా ఓవర్ యాక్షన్ చేశారు. దానివల్ల ఇది బూమ్రాంగ్ అయింది. ఇది బూమ్రాంగ్ అవటం కేంద్రానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే దానికి అది వర్ణనాతీతం. ఇక మిగిలిన వ్యవహారాలకు వస్తే ఇంకా కేంద్ర బలగాలకు సంబంధించి వచ్చినప్పుడు అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఉద్వేగమైనటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర బలగాలు అవసరం. అక్కడి నుంచి రావడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు బలగాలని అక్కడ వినియోగించినట్లయితే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు బలగాలు ఇక్కడ ఉపయోగించినట్లయితే వారు నేచురల్ గా ఆ రాష్ట్రం మీద ఉన్నటువంటి ఎఫెక్షన్స్ ఉంటాయి. అలా విధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఉంటాయి. ఇలా కాకుండా కేంద్ర బలగాలైనటువంటి న్యూట్రల్ గా జుడిషియస్ డిస్క్రిమినేషన్ లేకుండా ఖచ్చితంగా వాళ్ళు జుడిషియస్ గా చేస్తారు, ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేస్తారు అనేటువంటిది పకడ్బందీగా చేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఒక కామెంట్ చేశారు. ఉత్తా సుఖేందర్ రెడ్డి ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లారు, ఆయన ఐరన్ లెగ్ అనవసరంగా తీసుకున్నారు. సరే అది పొలిటికల్ కామెంట్ పక్కన పెడితే నాకు అర్థం కాదు ఏంటంటే కృష్ణా పుష్కరాల తర్వాత కాంగ్రెస్ కి మంచి రోజులు వస్తాయి తెలంగాణలో అన్నారు. అది నాకు అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైందా కామెంట్? కృష్ణా పుష్కరాలకి కాంగ్రెస్ కి మంచి రోజులు రావడానికి సంబంధం ఏంటనేది? అంటే ఏ సందర్భంలో మాట్లాడారో నాకు తెలియదు. ఎందుకంటే నేను వేరే మా కాన్సెప్ట్ లో ఉన్నాను. మరి ఆయనతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీరు పిలిపిస్తే దాని గురించి తెలుసు. నాకు సందర్భం అది చెప్పారా, లేకపోతే గ్రహాలకు సంబంధించి అని చెప్పారా, లేకపోతే ఏమన్నా వేరే మార్పులు జరగబోతున్నాయా? కృష్ణా పుష్కరాల టైం లోపల ఏమన్నా పార్టీలో మార్పులు జరగబోతున్నాయా? రిమోట్ గా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మరి ఏ సందర్భంలో మాట్లాడారో అనవసరంగా మాట్లాడి అది మీ కృష్ణ పుష్కరాలు పోయి మాకు ఇద్దరు పుష్కరాలు. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఒక్క విషయం మీ అనుమతితోనే. టర్కీలో ప్రజలు నిన్న సైన్య తిరుగుబాటుకి ఎదురుగా ప్రాణాలు కూడా అడ్డుపెట్టి ఆ యుద్ధ ట్యాంకులకు అడ్డంగా పడుకోవటం కానీ వాళ్ళని ఆఫ్ చేయటం సాహసోపేతమైన కార్యక్రమం. వాళ్ళని సంపూర్ణంగా భారతదేశ ప్రజాస్వామ్య దేశంగా ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు వాళ్ళని పూర్తిగా అభినందిస్తున్నాం. గోవర్ధన్ గారు మీరు దీని మీద కామెంట్ చేస్తారా? ఇక్కడ ప్రజలు సుఖేందర్ రెడ్డి గారు ఐరన్ లెగ్ ఆయన తీసుకునే అవసరంగా పార్టీ సీనియర్ మోస్ట్ రవీంద్ర గారు మంచి పని చెప్పారు. అంటే ప్రజలు ఈ విధంగా తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని పరీక్షిస్తున్నారు. సో రెండు రాష్ట్రాల్లో ఆ విధంగా పరీక్షించుకుంటాం ప్రజలే అని. ఇప్పుడు ఏం తిరుగుబాటు చేయాలంటారా ప్రజలు? నాకు అర్థం కాల. మీరు టర్కీలో ప్రజలు తిరుగుబాటు చేయాలా? ఎందుకు ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలకే? నాకు అర్థం కాల మీరు చెప్పిన కామెంట్. అంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటూ సైనికుల పైన తిరుగుబాటు చేశారు, అంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారని చెప్పేసి. సో రెండు రాష్ట్రాల విధంగా ప్రజలు ఆ విధంగా తిరుగుబాటు సైనికులు తిరుగుబాటు చేద్దాం అంటున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యానికి విఘాతం ఏం మనం పోల్చలేము అక్కడికి ఇక్కడికి పరిస్థితి. ఈ నేను అడిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా కూడా కాంగ్రెస్ పరిస్థితి కొంచెం ఆడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటా వాస్తవం మనం అనుకుంటున్నాయి. అంటే టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు కాకుండా జనరల్ కూడా అక్కడ కొంచెం ఉన్న దాంట్లో ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుని కొంచెం ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. కొంచెం ఒక నాయకత్వం ప్రెసిడెంట్ అనుకుంటున్నారా? వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కొంచెం వ్యతిరేకత ఉందని, సరిగ్గా పని చేయట్లేదు, స్పందించట్లేదు, నాయకులు ఇట్లా పోతుంటే కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంచెం స్పందన తక్కువ ఉందని చెప్పేసి కొంత ఇబ్బందులు ఉన్నారు కార్యకర్తలు. ఆ సందర్భంలో మరి ఆయన కొత్త మార్పులు ఇప్పుడు చాలా సందర్భాలు ఎన్నో కూడా లేదంటే పుష్కరాల టైంకి ఏమైనా పార్టీలో మార్పులు జరుగుతాయనే ఉద్దేశంతో పిసిసి ప్రెసిడెంట్ మారుతాడని చెప్పేసి ఒక అవగాహనతో ఆలోచనతో ఉన్నట్టు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. పిసిసి ప్రెసిడెంట్ కావాలని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ వాళ్ళ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి కానీ అదే ట్రై చేస్తారు. దాంట్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా అన్నట్టు మేము భావిస్తున్నాం. జిల్లాలో మొత్తం పెద్ద పెను మార్పులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వస్తాయని ఈ పుష్కరాల తర్వాత మా రాజకీయంగా మా పార్టీలో కూడా అనుకుంటున్నారు. అదే విషయం కాదని నేను ఏంటంటే ఈ హరీష్ ముఖ్యమంత్రి రైతులని అక్కడ ఆగస్టు 15 కల్లా పెద్ద మార్పులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణ రాజకీయాలు మా పిసిసి చీఫ్ మారుతానని మీరు మాట్లాడొచ్చు. ఊహాగానాలు మాత్రమే చెప్పట్లేదు, ఊహాగానాలు అనుకుంటున్నారని చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కు పిసిసి ప్రెసిడెంట్ కి సంబంధం అండి. ఊహాగానాలే నేను కూడా చెప్పేది. నేను మారుతారు ముఖ్యమంత్రి అవుతాను. ఎవరో ఒక ఆయన ఈ మధ్య కాలంలో ఆగస్ట్ 15 కల్లా
మారిపోద్దని చెప్తా ఉన్నారు. మరి ఏమైందో అదంతా ఊహాగారం. ఇంకొకటి గుత్త సుగంధరావు ఆల పాటలు ఉంటేనే మంచి లెగ్గు, వేరే పాటలు కూడా ఐరన్ లెగ్ అయిపోయింది. సందర్భం లేకుండా కూడా మాట్లాడుతున్నారు. ఎలా ఉందంటే మా దగ్గర కథం చేసి మమ్మల్ని నెట్టి కొట్టిపోయాడనే కోపంతోనే మీ దగ్గరకు వచ్చినప్పుడు పెట్టడం సహజంగా. ఆయన ఒక్కడే కథం చేశాడా? లేకుండా ఇంకా మాట్లాడటమే కదా. మా దగ్గర 12 లక్షల 15 లక్షల మంది ఓట్లేసి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు మీరు తీసుకున్నారనే కోపంతోనే ఆయన మాట్లాడాడు. సహజంగా జరిగింది. మీరు తీసుకొని నువ్వు ఎందుకు ఎన్నో సార్లు మీటింగ్ లో చెప్పాడు ఏ పరిస్థితుల్లో చచ్చిపోయేంత వరకు కాంగ్రెస్ లో ఉంటాను. ఇవన్నీ రక్తం బొట్టు వరకు కూడా కాంగ్రెస్ చాలా సందర్భాలు చెప్పారు. ఒకటి చెప్పనా, ఎవడైనా అతను ఏం చేస్తాడనేది అతను చెప్పింది నమ్మాలా, లేకపోతే అతని తరపున లాయరు లేకపోతే రాజకీయ నాయకుడు చెప్పారు. ఏదైనా కండువాలు మారే వరకు ఏది నిజం ఏది అబద్ధమో తెలియదు. చూద్దాం. అయితే మారిన దానికి మారటానికి ఉన్నటువంటి వాతావరణం లేదు కదా ఆయన మాట్లాడింది. చూద్దాం ఇంకా పుష్పాలకి ఏమన్నా మార్పు కాంగ్రెస్ పార్టీ మీ చీఫ్ కూడా మారుతాడు. రైట్. ఏదైనప్పుడు కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో సమన్వయంతో వ్యవహరించడంలో అది చేసుకోవాలి. దీంట్లో అన్ని పక్షాలను కూడా కలుపుకొని మేమైతే వైఎస్ఆర్సీపీ ఏపీలో ప్రతిపక్షాన్ని కలుపుకుని ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు వేసే తప్పులు ఖచ్చితంగా ప్రజలకు ఎదురుస్తాం. ప్రజల్లో మేము భాగస్వామ్యం అవుతాం. ప్రజల కోసం మేము ఫైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అందరికీ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. ఇది వాటి లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.